स्तनोभिः देवहितं यदायुः न इन्द्र वृद्धस्रवाः पूषा विश्ववेदास्तार्क्ष्य अरिष्टनेमिः बृहस्पतिर्दधातु शान्तिः शान्तिः ఖాళీ ఉంది ఇక్కడ కూడా భక్తులు కూర్చుని పూజ देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्व इदं जगतो शर्म चन्द्रश्च सूर्यश्च शर्म वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुपदीं देवेभ्यो वाचमुद्यासगो शुश्रूषेण्या देव्यभयन्नो अस्तु द्वादश प्रदश उत्तिसो न आपो विश्वदः परिभा కూడా తొందరగా రావాలి. మరి కాసేపట్లో పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గణపతి పూజ ప్రారంభం అవుతుంది కాబట్టి కూర్చునేటువంటి భక్తులందరూ కూడా తొందరగా కూర్చుంటే ఏకమేవావరంభే అందరూ కలిపి విఘ్నేశ్వర పూజ చేసుకుందరు. కానీ తొందరగా కూర్చుని తొందరగా సర్దుకోండి. ఫోన్ ఇచ్చావా? यजन्दममयाने हव्यागोदस्सत्या मनसो मे अस्तु येन वमानिकां कथमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी षडर्वे नरुणः कृणोद विश्वे देवास यहवे रजध्वमास्महे प्रजया मातरोभिर्मारधामद्युषते सोमराजन् निर्मन्यं प्रजनदन् पुरस्जमिन्द्रममदा हवामहे योगोजिद्धनजिदश्वजिद्यः मन्नो यज्ञं विहवे
శ్రీర్హస్వాస్య కుర్మో హరి ఓమే దినంత్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం. యాగశాలలో అఖండ దీపారాధన వెలుగుతోంది. యాగశాల కేసి చూసి నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. దీపం దీపం జ్యోతి జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ దీపం దీపం సర్వ సర్వ తమోపహ. ధన నమస్కారం సమర్పయామి. నాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుతురులోకి తీసుకెళ్లి స్వామి అని చెప్పి ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉండేటువంటి ఆ దీపారాధన. వరస్యామ హృదయస్థ జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వినాయకుడికి నమస్కారం చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. హిరణ్యగర్భాభ్యాం నమః. విజయపురందరాభ్యాం నమః. దేవజిష్టాభ్యాం నమః. కుమారీనామధేస్య శ్రీమాన్ శ్రీమదస్య కంచర్లగోత్రవతి హారికానామధేస్య కంచర్లగోస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమదస్య మునుగుణగోత్రోద్భవస్య వెంకట సుబ్బారామనామధేస్య ధర్మపత్రే సమేతస్య కుమారస్య రామకృష్ణామధేస్య శ్రీమాన్ శ్రీమదస్య విష్ణుతేజానామధేస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమదస్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ అనాది అవిద్య వాసనయ అస్మిన్ ప్రవర్తమానే సంసార చక్రే వివిధాభిః కర్మ గతిభిః యోనిషు పునః పునః అనేకదా జనిత్వ కేనచిత్ ఇదానీం మమ మనుష్య జన్మ విశేషం ప్రాప్తవతః. ద్వితీయ దివస గణపతి పూజ పుణ్యాహవాచన పంచగవ్య ఆరాధవ్య ప్రాసన సహిత ఆవాహిత సమస్త దేవత మండప పునః ఆదౌ నిర్విఘ్న కర్మ పరి సమ పదాని గుణత్రయాతీతః దేహత్రయాతీతః కాలత్రయాతీతః మూలాధారే స్థితాసి నిత్యం శక్తిత్రయాత్మకః యోగినాధ్యాయోతి నిత్యం బ్రహ్మా త్వం విష్ణుస్తో రుద్రస్తమింద్రస్తమగ్రస్తో వాయుస్తో సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మారేణ రుద్రో దత్తవమనస్వరూపం పూర్వరూపం మధ్యమరూపం అనుస్వారస్యాంజరూపం రూపం నాదసంధానో సంధిః గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ ఏకదంతో చతుర్హస్తౌ పాశమౌకుశధారిణౌ వదంజవరదౌ హస్తైర్విభ్రాణం మోషకధ్వజో రక్తం లంబోదరౌ శూర్పకర్ణకో రక్తవాససౌ రక్తగంధాలిప్తాంగో రక్తపుష్పైః సుపూజితో రానుకంబినం దేవౌ జగత్కారణమచ్యుతం ఆవిర్భూతంచ సృష్ట్యాదో ప్రకృతే పురుషాత్మనో దేవో ధ్యాయతే యో నిత్యం స యోగి యోగినాం నరః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న పుష్పంతో వినాయకుడి మీద ఒక నీళ్ళ చుక్క చల్లండి.
స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా అక్షతీయం వ్రతం శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. అక్షతలో కళ్ళకద్దుకుని యజ్ఞోపవేతంగా భావించి ఆ వినాయకుడి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం చల్లండి. ఓ పుష్పం గంధంలో ముంచి వినాయకుడి దగ్గర పెట్టండి. అలంకరణార్థం హరిద్రాది కుంకుమచూర్ణం సమర్పయామి. చూపుడు మీద అక్షతలు పుచ్చుకోండి. అక్షదాన్ ధవలాన్ దివ్యాన్ సాలయాన్ దండలాన్ కళ్ళకద్దుకుని అక్షతలు వినాయకుడి దగ్గర వేయండి. అలంకరణార్థం అక్షదాయి సమర్పయామి. ఈసారి గణేశాయ నమః అని చెప్పి మనస్సులో అనుకుంటూ 16 నామాలు చెప్తారు బ్రాహ్మణులు. అక్షతల కింద పూజ చేయండి. ఒక్కొక్క గింజ కొద్ది కొద్దిగా పూజ చేయండి. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. గణాధిపతయే నమః. నమస్కారం చేయండి వినాయకుడికి. చెప్పండి అందరూ కూడా. సర్వసిద్ధి దివ్యైర్నానాగంధైః సుసంయుతః సర్వదేవానాం ధూపోయం ప్రగృహ్యతా. గణపతయే నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. బియ్యం పళ్ళలో అగరవత్తులు గుచ్చేసేయండి. చంద్రభక్త సంయుక్తం వన్హినా యోజితం ప్రయోజనం దీపం త్రైలోక్యధిమిరాపః. దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. అందరూ కూడా బెల్లముక్క వస్తే బెల్లముక్క పెట్టండి. బెల్లముక్క లేకపోతే అరటిపండు పెట్టండి వినాయకుడి. కొద్దిగా నీళ్లు తీసుకుని శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. వినాయకుడి దగ్గర పెట్టండి తాంబూలాన్ని. కర్పూర ఆనంద దివ్యమంగళ నీరాజనం ధరతి. ఒక నేలకట్టు వెళ్ళి కళ్ళగద్దుకోండి. అంతా కూడా మైత్రి లాగండి. పూర్వే సాధ్యాసంత దేవా మహాగణాధిపతం యథాస్థానం ప్రవేశయామి. యమో రాజా ప్రమరుణాధత్వనాదమా. పంచగవ్యస్య దహత్యగ్ని వివేంధనం. నిన్న గురువు గారు చెప్పారు పంచగవ్యము అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రము, గోమయము, ఆవు నెయ్య. వీటినన్నీ కూడా ఒక వరుసగా పేర్చి ఆ యొక్క ద్రవ్యాల్లో దేవతా స్వరూపంగా భగవంతుని వాటిల్లో ఆరాధన చేసి వాటికి పూజ చేసి ఈ యొక్క పంచగవ్యాలని కూడా. ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రులన్నీ కూడా మంచి చెడులు చెప్తారు కదా, చెడుగా చేయరు. అందరూ కూడా మంచిగా పెంచాలని చూస్తారు. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే పక్క వాళ్ళ పిల్లల్ని బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి కొంతగా మార్పు చెందుతూ ఉంటారు. అంటే వింటలేదు పిల్లల మాటలను అనుకుంటాం, కానీ మనం పదే పదే చెప్పాలి కదా వాళ్ళకు కూడా ఏది ధర్మం ఏది సత్యం చూస్తాడనమాట. అలాగే భగవంతుడి పిల్లలం కదా మనంతా కూడా, మన కూడా చూస్తాడు. ఎవడు ధర్మం గుండా ఉన్నాడు, ఎవడు సత్యాన్ని ఆచరిస్తున్నాడు, ఎవడు భగవంతుని ఉపదేశిస్తున్నాడు, వారు చెప్పిన మాట విని మనం చేసుకున్నట్లయితే మనం చేసిన దానికి ఒక పుణ్యం అనేటువంటిదిగా అందరి చేత సుభాషిణి చేత ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోమని చెప్పేసి
చెప్పడం జరిగింది అనమాట. ఏమండి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా చక్కగా మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతోటి చక్కగా చేసుకుంటూ ఉన్నారు. కలస ఎదురుకుండా సర్వసంపత్ప్రదాత్రీం శ్రీకారాసనగర్భితాం శ్రీచక్ర సంచారిణీం. నమస్కారం చేయండి అమ్మవారికి. ధ్యాయామి అక్షతలు పుష్పాలు తీసుకోండి. సమర్పయామి అన్నప్పుడు ఎదురుగుండా ఉన్న అమ్మవారి దగ్గర వేయాలి ఆ పుష్పాలు అక్షతలు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీమాత్రే నమః అని చెప్పి మనస్సులో అనుకోండి. అందరూ కూడా అమ్మవారి దగ్గర వేయండి. శ్రీ గొల్లాలమ్మ దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మహావహజాత వేద లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాణహం. గొల్లాలమ్మ దేవ్యై నమో నమః. ఆవాహయామి అక్షతలు పుష్పాలు వేయండి. మళ్ళా ఆవాహనం సమర్పయామి. పూర్వాం ప్రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీ బహ్వయే శ్రీర్మా దేవీర్దుషదా. శ్రీ గొల్లాలమ్మ దేవ్యై నమో నమః. పుష్ప సమర్పయామన్నప్పుడు ఒక నీళ్ళకు చల్లండి. పుష్పం తీసుకోండి, నీళ్ళలో ముంచి ఒక నీళ్ళకు చల్లండి. గొల్లాలమ్మ దేవ్యై నమః. పాదయో పాద్యం సమర్పయామి. ప్రభక్తమన్యసాజ్వలంతేం శ్రియం లోకే దేవజష్టా అర్ఘ్యం సమర్పయామి. నిత్యవర్ణే తపసాధి జాతా వనస్పతిస్తవ వృక్షాథ బిల్వః తస్య ఫలాని తపసాన దంగమాయాంతరాయాష్టవాహ్యా లక్ష్మీ. గొల్లాలమ్మ దేవ్యై నమో నమః. మళ్ళా ఒక నీళ్ళకు చల్లండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపేతమాం దేవ సఖ స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపేతమాం దేవ సఖ కీర్తిశ్చ మరిణా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధం దధాతు మే. ఈసారి అమ్మవారికి రంగుల గుడ్డ చీర జాకెట్ ఏమైనా తెచ్చుకుంటే పక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఆపస్రజంత సిద్ధాని శుక్లే తవ సమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసజ మే కులే. అందరూ కూడా పారాయణ చేసుకోండి. పారాయణ చేసుకుంటూ పూజ చేయండి. రాని వారు ఎవరైనా ఉంటే శ్రీమాత్రే నమః అని చెప్పి మనసులో అనుకుంటూ పూజ చేయండి. వచ్చిన వారు చక్కగా బ్రాహ్మణులతో పాటుగా కలిపి చెప్పుకోండి జాగ్రత్తగా. ఏమ్మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత యద్ధాను సహస్రాభ చతుర్బాహు సమన్విత స్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షోదండ పంచనాభివిశేషక వదనస్పర మాంగళ్య గృహతోరణ చిల్లిక మంగళే క్లుప్త కర్ణ భోర మనోహర నిజసల్లాప మాధుర్య వినర్భక్షక గచ్చపే స్మిత ప్రభావో రమజ్జత్కామేశమానస భుజాన్విత రత్నగ్రేవేయ చింతా కలోల ముక్తా ఫలాంధ్యాలవాల రోమాలిలతా ఫలకుశద్వయీ రక్ష్యరోమలతాధారతా సమున్నీన కింకిణికారం యరసనాదామభూషిత సజ్ఞాత సౌభాగ్యమార్తవో హృదయాన్విత కృష్ణ ప్రభదాన్విత మందగమన మహాలావణ్య సేవధి సర్వారుణానవద్యాంగే సర్వా గృహాంతస్థా పంచ బ్రహ్మాసనస్థిత మహాపద్మాటవే సంస్థాతదంబ వనవాసిని సాగర మధ్యస్థా కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మవైభవ సురవధాద్యుక్త శక్తిసేనా సమన్విత సంవత్సరే సమారోఢ సింధుర వ్రజ సేవిత స్వారూఢాధిష్ఠితాస్తకోటి కోటిభిరావృత చక్రరారోఢదండనాదాపరస్మృత మాలికాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగ పరాక్రమాడోప మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర మహేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ హరనేత్రాగ్ని సంగద్ధ కామ సంజీవనౌషధి భాగధార
ज्ञानावरूपिणे ज्ञातत्वमये ब्रह्मस्वरूपिणे आमगानप्रिया सौम्या सदा शिवकुटुम्बिने संयत संयमार्गस्था सर्वारद्विनिवारिणे कैवल्यफलदायिने पात्रप्रियास्तु धीमते सुरसोऽस्तुरवैभव श्रीमानवते महेश्वरी मङ्गलाकृते विश्वनाथाय जगद्धात्रे विशालाक्षी विरागिणे प्रगल्भा परमोदारा परामोदा मनोमयी गुणातीता गुणातीता सर्वातीता समात्मा महादेवस्य पत्न्यै नमः। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणे वल्लालम्ब देवतायै नमः। प्रतिगृह्यताम् आपसृजन्ति सिद्धानि जक्ते तव समेत स्वरूपिणे सूर्य एव ज्योतिः आर्द्रां पुष्करणीं पुष्टं दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धात्मने समर्पयामि। ఒక నేడు చుక్క అమ్మవారితో చల్లండి. శుద్ధ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. అమ్మవారి దగ్గర పెట్టేయండి తాంబూలం. అందరూ కూడా కొద్ది కొద్దిగా హారతి కర్పూరం వెలిగించండి. ఎవరో చూపించారు కదా. కొద్దిగా నీళ్ళు చల్లి కళ్ళగద్ది కూడా హారతి ఎవరి దగ్గర ఎవరితో వాళ్ళుగా కొద్దిగా నీళ్ళు చల్లండి. కళ్ళగద్దుకోండి అందరూ చూసి. ఇక యాగశాలలో కూడా పూజ చేసినప్పుడు అమ్మవారి హారతి చూపిస్తాను. అందరూ కూడా నమస్కారం చేయండి. హర నమ పార్వతే హర హర హరే జగదంబే భక్తవత్సలే పరాత్పరే శ్రీసూక్తం పద్మనే పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి శరణమితా సుప్రమస్తోత్తరే లక్ష్మీర్గజేంద్రే మణిగణగజరే శ్రాపితేశ్వరే భూత సమస్తమేవ వృతాం లోకే గదేవాంకురా ఈ మధ్యలో వెళ్ళడానికి లేదు కాబట్టి రాజాధరాజాయ ప్రజయ సాహినే కామకామాయ మహ్యం మంత్రపుష్పాంజలిం సమర్పయామి. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవేన శరణం నాస్తి త్వమేవ శరణం కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ. అందరూ కూడా చెప్పండి. పురసా శిరసా దృష్ట్యా శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే. అటు ఇటు ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టండి. అందరికీ అక్కర్లేదు, మీ పక్కన అటు ఇటు ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టండి. కొల్లాలమ్మ దేవత ప్రసాదం లలాటేన ధారయామి. ఒకసారి అదే చెప్తాను. ప్రథమాన్యాసం హనాకం మహిమానస్య చందయత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః.
ఎంత శుభ్రంగా ఇస్తారో నేను చూస్తానని ఆయనతో చెప్పబడలే కాకుండా జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా ఇలాంటివన్నీ కూడా చాలా రకాల పళ్ళు కూడా దొరుకుతాయి. అవన్నీ కాకుండా మీకు దొరికినటువంటి పళ్ళు ఏమైనా తెచ్చి పదార్థాన్ని తినాలి అని అనుకుంటామో అలాగే అమ్మవారికి ఇచ్చేటువంటిది ఇంకా శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఆ సమయానికి మీరందరూ కూడా ఉన్నట్లయితే ఆవిడ యొక్క శ్రీ భగవాన్ వాచ స్వాహ మొదటి అధ్యాయం ప్రథమ చరిత్ర పూర్తయిందండి. ఏమండి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు ఇందాకటి నుంచి మొదటి అధ్యాయం ప్రారంభం నుంచి గురువు గారు ఆ యొక్క చండీ హోమైనటువంటి బాధలు పెడుతూ రాజ్యాన్ని ఇంద్రుడి నుంచి వెళ్ళగొట్టేసి స్వర్గాన్ని ఆక్రమణ చేసుకుని ఆయనకి స్వర్గలోకంలో లేని పరిస్థితి కల్పించి భూలోకంలో వచ్చేలా చేసేస్తాడు. దాంతో భూలోకంలోకి ఇంద్రుడు వచ్చి తిరుగుతూ ఉంటాడు, కలదాచుకుంటూ ఉంటాడు. హిమాలయ పర్వతాల్లో హిమవత్ పుత్ర కింద అమ్మవారు కనిపిస్తుంది. ఆ సమయంలో అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ ప్రార్థన చేస్తారు. దేవతంలో కూడా జన్మోదేవ్యై మహాదేవ్యై శివాయే సతతన్మః నమః ప్రకృత్యై విద్యాయై ప్రియతా ప్రణతాస్మతాం అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారి యొక్క యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, ప్రతి మనిషిలోనూ ఉండే బుద్ధ స్వరూపం సింహం రత్నాన్ని వివధాన స్వాహ పానపాత్రం ధనాధిపః శేషశ్చ సర్వనాగేషు మహామణి విభూషితం స్వాహ నాగహారం దదోదస్యేధద్దేజ పృథివీ మమాం అన్యేన పసరైర్దే విభూషణై రాజధై స్థితః స్వాహ మానితాని నాదోచ్చై సాట్టహాసం రాంభగ్గనం రాత్మమోత్తయః దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యమమరారయ స్వాహ నద్ధాకిల సైన్యాస్తే సముస్తస్తుర్గాయుధాః ఆఖ్యమేదాక్రాంత్యాన దభం కిరీటాల్ లిఖితాంబరాం క్షోభితాశేషు పాతాళాంధరజ్జాన్ విస్మరేణతాం స్వాహ నిశాభజ సహస్రేణ సమందాస్రౌ భైరణైకైః పరివారద స్వాహ తథానాం కోట్యాని యుద్ధే తస్మిన్ యుద్ధదా దృఢాలాక్షాల్ దానాంచ పంచాశత్ పిరథాయుధై స్వాహ యుద్ధే సంయుగే తత్ర రథానాం పరివారదః అన్యే చ తత్ర యుధసారదో యుద్ధే తత్ర భవన్ మహిషాసురః తోమరైర్భింద బాలైశ్చ శక్తిభర్మసలైస్తథా స్వాహ సంయుగే దేవ్యాః ఖడ్గైః స్పర్శమట్టిశైః కేచిత్ చక్షు విశ్శక్తే కేచిత్ పాశాం సదాపరే స్వాహ దేవీం ఖడ్గప్రహారే స్తుతేతాం హంతం ప్రజక్రమః సాపి దేవే తదస్తాని శస్త్రాణ్యస్త్రాణి చండికా స్వాహ ఏవ ప్రచ్ఛేద నజస్త్ర అస్త్రవర్షిణే అనాయద్వైలాం సదంబరాక్షర పుష్పైర భక్తదాం సర్వదో దిమా ఆహుయం హోష్య తచ్చోలం
ఆదేన నేతం సజమహాదర స్వాహా తస్మిన్ మహావీర్యే మహిషస్యతమోపదౌ ఆజగామగజారుడ సామద శతఘాజన స్వాహా మోచాస దేవ్యాస్తామపిరాధృతం ఓంకారాభిహతాం భూమో వాదయామాధన స్పృహాం స్వాహా అగ్నాం శక్తిన్ బలిదాం దృష్ట్వా క్రోధ సమన్వితః చిక్షేమజామరస్వోలం బాణైస్తద ఉదగ్రస్సరణే దేవ్యాసనా వృక్షాద్యపిర్హతః నందపుష్పదైశ్చైవగ్రాస్యమగ్రవీర్యం తథైవ జమహాహనౌ త్రయత్రాచ త్రిశూలేన జఘాన పరమేశ్వరీ స్వాహా నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే అనుకుంటూ ఉండాలి. నమో దేవ్యే మహాదేవ్యే శివాజే శతదం నమః సాన్యాదే సపరివారాదే సవాహనాదే సాధుహాదే సనక్తిగాదే నాగవల్లియ దళద్వయయుతాం సకంకమాక్షతపుష్పైరభ్యర్చితాం సాధ్యతామిమాం జయ బోలో మాతా మహారాజ్ఞి కి చండే బలాదేవతకు సమర్పయామి నమః స్వాహా మాతా మహారాజ్ఞి కి జై బలాదేవతకు జై మహాలక్ష్మీ మాతకు జై జపనందరూ కూడా జయ జయ హే జయ మహాత్రిపుర సుందరీ దేవ్యే సమర్పయామి నమః స్వాహా మిగతా కార్యక్రమం మీరు చేసేయండి. కుర్వతాం పుంసాం కర్మలోపః భవేత్ యది తత్కర్మ సఫలం కుర్యుః తిస్రః కోట్యః మహర్షయః అహర్నిశం మయా దాసోః ఇతి మాం మత్వా క్షమ చూస్తూ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నడిసే ఉంటాం మనం. ఆ లోపాల నుంచి మమ్మల్ని క్షమించదు అని చెప్పి అగ్నిహోత్రుడు దండం పెట్టుకోవాలి. వదిలేండి వాళ్ళకి. మళ్ళా ఒకసారి దోషుడు పట్టండి. ఇలా దోషుడితో అగ్నిహోత్రుడు అడుగుతున్నట్టుగా దోషుడు పట్టండి. అండి అమ్మ దుప్పటే వేసింది అమ్మవారికి మనకు చెప్పండి. నమో అగ్నయే స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం మాటలు పట్టుకుని ఏమండి అక్కడ ధాన్యాదివాసం జరుగుతుంది. ఇక్కడ దానిగా రండి నలుగురు రండి నలుగురు రండి చెప్పండి. మమ్మల్ని కూడా కవర్ చేయాలి. ఆ లైన్కి రావాలి. విగ్రహం చెంబులో మంచి మాత్రలో పిలిచేయండి. అయినా ధాన్యం మాత్రం వెయ్యండి. ధాన్యం మాత్రం వెయ్యండి. వస్త్రాలని తర్వాత దగ్గరికి ఎలా పోయకూడదురా బాబు అసలు
పిలుస్తాం. వస్త్రాలు మీరు ఇచ్చారు కానీ మీరు వేస్తే ఇలాగా ఉంటుందో మాకు అర్థమైపోయింది. వస్త్రాలు కళ్ళు కూడా మాకు అందజేయండి. జనాలను కూడా కూర్చోకుండా తొక్కుకుంటూ ఈ యొక్క ఆనందంగా వచ్చేవారు కమిటీ గారు ప్రసాదం చేసుకునే జరగాలి. అందరూ కూడా ఉండాలి. ఈ కార్యక్రమం ఉండాలి. అందరూ కూడా వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఇంకా ఉన్నాయని చెప్పండి. అందరూ కూడా చక్కగా పోటీ మాత్రమే పాల్గొన్నారు. అది కాల్ వాళ్ళు ఇచ్చిన అలాగే వెళ్తారు. రమ్మనండి ఇంకా రాము అందరూ ఇక్కడ అన్ని చేసి వచ్చి ఎడతోటి అట్రాగండి మొత్తం వాటికి మొత్తం ఎలా కట్టేయాలి. కవరేం పడదండి, పడదు. ఒకసారి మీరు ఎట్లాగండి, అందరూ వాళ్ళే ఉండాలి. వాళ్ళకి అప్పుడే ఉండి పట్టలేదు. మీరు జరగండి. మూగెత్తే ఏం రాదండి, ఎవరో పడరు. అలా అలా వెనకండి. మమ్మల్ని గంటేస్తారు, మీరు గంటేసుకోవడం మాట పైన కట్టేసారు వస్త్రం బయటలు సారీ కొన్ని చేతన మీరు జరగండి. మీరే ఏమండి అడ్డించండి, అడ్డించండి అమ్మా, అడ్డించండి. ఆడండి అయిపోయింది. భజన కార్యక్రమం ఉంది. అందరూ ఉండి ఆ భజనలో పాల్గొని అమ్మగారి యొక్క కృపణ పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. అమ్మ చెప్పేది ధాన్యం వేసిన తర్వాత వస్త్రాలు వేసిన తర్వాత చెప్తాం. బంగారు పట్టుకొని చెప్పినప్పుడు పువ్వులు వేసుకుంటారు కానీ పండుగ ఇప్పుడు అప్పుడు పడతారు కానీ బంగారు పడకండి. ఖాళీ చేయాలి. ఇక్కడ చిత్తూరు కృష్ణ కలసలు దీపారాధనలు తీసుకున్నాం. అందరూ వేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ పెట్టండి, పెడతాను అలా పెట్టి ఏమంటే అక్కడ దీపాలు పెట్టడం అందరూ కూడా వెనక్కి ఉండాలి. దీపాలు పెట్టడం జరుగుతుంది, వెనక్కి ఉండాలి. తప్పకుండా పడినప్పుడు పెడతారు కదా, కంగారు పడకండి. సరేనా
కలసలేదు అది ఇలా వచ్చి అయిపోయింది దండం మీద వేస్తారా ఎవరు మా మాట పక్కొచ్చండి అన్న వెనక్కి వెళ్ళిపోండి. కమిటీ వాళ్ళు దూరంగా ఓం నిరుదయ నమః. ఓం వరుణాయ నమః. ఫలం సమర్పయామి. ఇమమ్మే భరణస్రుదేహమధ్యానమధ్య ఆర్డర్ రెడీ చేసుకో. అందరూ కూడా ఏకంగా ఇవ్వాలి. ఒకసారి ఈ ఆర్డర్ ఒకటి తీసుకోండి. అంటే హోమాలు వెయ్యి చేసినా కూడా దాని ఫలితం మనకు రాదు. అందుకే పూలు జరిగేటప్పుడు మాట్లాడద్దు అంటూ ఉంటారు. ఆవిడ అపక్క పడుతుంది మా సైడ్ కూర్చొని బాగుంది చూడండి, అటువంటి చింది హోమాలు వెయ్యి చేసినా కూడా ఫలితం మనకు రాకుండా పోతాయట పూజ మధ్యలో మాట్లాడటం వల్ల. కాబట్టి మనం ఫలితం రావాలి కదా, కాబట్టి మాట్లాడకండి. దూరంగా వెళ్ళమని రావాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో, అమ్మవారి శక్తి ఎవరైతే రావాలనుకుంటారో ఎవరు అటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడద్దు. లేదు అమ్మవారికి శక్తి రాకపోయినా పర్వాలేదు అంటారా, మైక్ కూడా ఇస్తాం, మాట్లాడుకోండి. అలాగే ఒకసారి ఆగండి. అమ్మా అందరూ గుడి దగ్గర ఉండాలి. అది అయిన తర్వాత ఏమండి నవరత్నాలు పంచలోహాలు ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే అక్కడ ఎవరో షావుకారు పెట్టారు. నవరత్నాలు పంచలోహాలు తీసుకోండి, అవి అమ్మవారి దగ్గర వెయ్యొచ్చు. అలాగే పూర్ణాహుతి ద్రవ్యాలు ఆవు నెయ్యి ప్రతిష్ట అయిపోయిన తర్వాత 100 సార్లు మళ్ళీ రేపు అడగద్దు, అమ్మలో వేయాలి. నవరత్నాలు పంచలోహాలు ప్రతిష్టకి ముందు అమ్మవారిని పెట్టేటువంటి గర్తంలో వెయ్యాలి. అమ్మవారికి పెట్టేటువంటి అక్కడ ఒక చిన్న కన్నం ఉంటుంది, ఆ కన్నంలో ఇది అక్కడ వెయ్యాలి, ఇది అక్కడ వెయ్యాలని వెయ్యద్దు. ఎందుకంటే నిన్నటి రోజు నేను పొద్దున్న నేను ప్రతిష్ట చేయించి వచ్చాం. అప్పుడు ఏం చేశారంటే ఆవునే పట్టుకెళ్ళి అమ్మవారిని వేసేటువంటి కన్నంలో పోసారు. దానివల్ల ప్రయోజనం ఉండదు, పాడైపోవడం తప్ప. అందుకని అంటే అంత జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే నాలాంటి అజ్ఞానులు చాలా మంది ఉంటారు, అలా వెళ్ళి వేసేస్తూ ఉంటాం. మీరు అందరూ జ్ఞానవంతులు కాబట్టి ఏది ఎక్కడైతే చెప్పానో అక్కడ మాత్రమే వెయ్యండి. నవరత్నాలు పంచలోహాలు అమ్మవారి దగ్గర వెయ్యాలి. పూర్ణాహుతి ద్రవ్యాలు ఆవు నెయ్యి ఇక్కడ పూర్ణాహుతి అయిన తర్వాత హోమగుండంలో వెయ్యాలి. అర్థమైంది కదా. నవరత్నాలు పంచలోహాలు, నవధాన్యాలు వద్దు. అది ఏమండి దీపారాధన మీద పడుతుంది. మీరు పెట్టిన పళ్ళన్నీ కూడా అమ్మవారు స్వీకరించి అమ్మ ఈ పళ్ళన్నీ కూడా తిని శుభ్రంగా ఈ రోజు ప్రాణోపాన జ్ఞానో దాన సమానాయ స్వాహ నైవేద్యం సమర్పయామి. జై మేరా మాతా మహారాజ్ఞ జై, జై దేవరా దేవ
భజనలు పరమ పావనే లోక జనని రండి. బాలుగారు కూడా వచ్చేయండి లేదా మైగిరేగా ఉండండి అక్కడ. అమ్మా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులు పట్టుకోండి చెప్తుంటే, అలాగే డబ్బులు కూడా పట్టుకోండి. ఈ మధ్య పెంకు రోడ్డు చూడలేదు ఎక్కడ ఉన్నారు. ఏం పిగు రోడ్లన్నీ మాయైపోయాయి. పుష్పాలు పట్టుకోండి. మంత్ర పుష్పానికి పళ్ళు అన్ని పెట్టేసిన వాళ్ళు అందరూ కూడా పువ్వులు తీసుకుని చేత పట్టుకోండి. పళ్ళు ఉంది కదా పెద్ద పళ్ళు. శ్రీ కొల్లాలమ్మ దేవ్యై నమో నమః. ఆ ఉన్న పువ్వులన్నీ కూడా వేసేయండి. పళ్ళెల్లో ఉన్న మొత్తం వేసేయండి అమ్మవారి మీద. ఆగండి అమ్మా, దూరి కాదు, బయట జనం కాదు, పై వాళ్ళంతా కూడా ఒకసారి పట్టుకోండి. పళ్ళెళ్ళు ఇస్తాం, పళ్ళెల్లో వేసి ప్రదక్షిణం పదే పదే కృపయా దేవా శరణాగతవత్సల కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, కూర్చోండి. సవితా